హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో గట్టిగా చలం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోకి అయితే అవైలబుల్ గా వచ్చింది, తెలుగులో కూడా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో అయితే తను ఒక టిమిడ్ మెడికల్ స్టూడెంట్ అనమాట. తనైతే వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రెజర్ లో అయితే సఫోకేట్ అయిపోతూ ఉంటాడు. అలాంటి తన లైఫ్ లో ఒక హాంటెడ్ వాయిస్ అయితే తను వెంబడిస్తూ ఉంటుంది అనమాట. ఆ వాయిస్ తను ఏదో ఒకటి చేయమని చెప్పేసి ప్రేరేపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు హాంటెడ్ వాయిస్ ఏంటి, మరి మెయిన్ లీడ్ అయిన కౌశిక్ ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే గట్టిగా చలం. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్యా. కాన్సెప్ట్ వైజ్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించి చూసాను, కానీ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య. సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ గా ఉంటుంది, ఇంటెన్స్ యాక్టింగ్ ఉంటుంది అనమాట. ఆ రేస్ కానీ ఇదంతా కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపించాడు ఆయన పర్ఫార్మెన్స్ తో అయితే. అండ్ స్ట్రాంగ్ థీమ్ అయితే ఉంటుంది. ఎమోషనల్ సప్రెషన్ కానీ అండ్ మెంటల్ హెల్త్ కానీ ఇవన్నీ కూడా ఆ హారర్ డెప్త్ అయితే తీసుకొస్తాయి అనమాట. ఆ స్ట్రాంగ్ థీమ్ ని ప్రెజెంట్ చేసిన విధానం కూడా బాగానే వర్కౌట్ అవుద్ది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ పరంగా కూడా బాగానే అనిపించింది. మూవీ అయితే విజువల్స్ పరంగా బాగానే మెయింటైన్ చేశారు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ అండ్ స్లో. మొత్తం నరేషన్ అంతా కూడా డిప్ అవుతూనే ఉంటుంది. ఎస్పెషల్ సెకండ్ హాఫ్ అయితే అస్సలు చిరాకు వస్తుంది. మొత్తం మూవీ అంతటిని కూడా చాలా ట్రాక్ చేస్తారు. ఆ సస్పెన్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇంకా ట్విస్ట్ అంటారా, మనకు ముందే అర్థమైపోతుంది భయ్య, చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఇంకా ట్రామా అండ్ పొసెషన్ ఇవన్నీ కూడా చాలా మూవీస్ లో చూసేసినాం అనమాట, అంతగా వర్కౌట్ అవుతుంది. పైగా అంతా చూసిన తర్వాత అసలు సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు భయ్య. మొత్తం సీన్స్ అన్ని కూడా రైటింగ్స్ అన్ని కూడా చాలా రిపిటేటివ్ గా అనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ చూస్తున్న సీన్ మళ్ళీ చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది. కొన్ని సీన్స్ అయితే ఓవర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు, అవి కూడా చిరాకు వస్తూ ఉంటాయి. అంటే తీసుకున్న కాన్సెప్ట్ థీమ్ బాగానే ఉన్నప్పటికీ కూడా ప్రెజెంటేషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా రిపిటేటివ్ గా ఉంది అండ్ ఫెమిలియర్ గా ఉంది. ఆ ట్విస్ట్లు కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆ థ్రిల్లింగ్ కానీ సస్పెన్స్ మూమెంట్స్ కానీ రైటింగ్స్ కానీ చాలా డల్ అయితే ఉన్నాయి, ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు భయ్య. అందుకే నాకైతే మూవీ నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ అని చెప్తా. మీకు కనుక వినిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.